రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సమస్య లేకుండా చూడాలని ఎంపీ శబరి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ని కోరారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచింది. నంద్యాలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసార ఇతర కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. నంద్యాల ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి వేద మంత్రాలతో ఘనంగా సత్కరించిన బ్రాహ్మణులు, అదేవిధంగా బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లాలోని మండలంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటూ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా ఎందుకు వైద్య సేవలు అందించడం లేదని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య శాఖ అధికారి వెంకటరమణ. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరసారి సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం జగజ్జనని అమ్మవారికి చీరసారి సమర్పించారు మహిళా భక్తులు. నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వార్డులలో నీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ శబరికి వినతి పత్రం. భీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగించాలి. నంద్యాల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసు సూచించారు. పేద రజకులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్. నంద్యాల పార్లమెంటు పరిధిలో గల అధికారులు, ప్రజా ప్రతినిధులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల ఎంపీ శబరి పేర్కొన్నారు. ఈ రోజు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజ్ కుమార్ ని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, యువజన, వలసలు తదితర అంశాలపై కలెక్టర్ తో ఎంపీ చర్చించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సరైన ఉపాధి లేక యువత గల్ఫ్ దేశాలకు వెళ్లడం జరిగిందని, అలాగే గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాలకు ఉపాధి కొరకు వలసలు వెళ్లడం జరిగిందని, ఇలాంటివే మరిన్ని సమస్యలు జిల్లాలో ఉన్నందున వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. నంద్యాల పార్లమెంటు పార్టీని రాష్ట్రంలోనే ఉన్నతమైన పార్లమెంటుగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. Yes, madam. ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఫీడ్బ్యాక్. Yes, madam. Thank you. అంటే వీళ్ళకి డిలే అయిపోతే మళ్ళీ రెయిన్స్ ఇది అవుతుంది. If irrigation department is here, I am requesting them also. మీరు కూడా ఇట్లాంటి రైతులకు న్యాయం చేస్తే బాగుంటుంది. మన నందికొట్కూరు నుండి ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఈ 5 years హెడ్స్ ఉన్నారు. మరి ఈ 5 years వీళ్ళకు న్యాయం చేద్దాము. కొత్తగా రూల్స్ పెట్టలేరు కాబట్టి న్యాయం చేద్దామని నా రిక్వెస్ట్ అండి మీ అందరికి. ఐఎమ్ నాట్ లైక్ అదర్ పొలిటీషియన్స్. వీళ్ళకి న్యాయం చేద్దాం. కాబట్టి మన ఫైల్ అంతా ఇప్పుడు చెక్ చేస్తుంది. మన అదృష్టం ఏంటంటే లోపల కూర్చున్నారు, మీరు చూస్తున్నారు అంతా లోపల కూర్చున్నారు. ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పినారు. ఇప్పుడు చూడండి అందరూ వచ్చినారు కదా మన కోసమే. కాబట్టి ఒక 2-3 రోజులు టైం ఇద్దాం. వాళ్ళు ఒకవేళ ఇంకా ఏం మాట్లాడలేదు అంటే మటుకు మళ్ళా నేను వచ్చి మాట్లాడతాను ఏంటి అనేది. నాకు తెలిసి కలెక్టర్ అమ్మ చేస్తారు, చూద్దాం. ఒక 2 రోజులు వెయిట్ చేద్దాం. అందరికి నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్ గా ఒక 2 రోజులు అయింది వచ్చి. కాబట్టి తనను మర్యాద పూర్వకంగా కలవడము, అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది.
ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి, రైతుల సమస్యలు, అగ్రికల్చర్ కానివ్వండి, లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఇది వీళ్ళకు న్యాయం చెయ్యాలి అంటే ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, లేదంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్ళకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి హైదరాబాద్ కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను. నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా త్రాగునీరు కలుషిత వాటర్ రాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ పట్టణంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కు సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా ఆటోనగర్ వెంకటాపురంలో త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం రావడం జరిగిందని, వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని మంత్రివర్యులు వారికి సహకారంతో పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. మన పురపాలక సంఘ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదేశాల మేరకు పట్టణంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరా, పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందజేయాలి అన్న ఒక ప్రభుత్వ ఆదేశాలు, అదేవిధంగా పరిశుభ్రమైన నీటిని సఫిషియెంట్గా కూడా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలన్న ఒక మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఫరూక్ గారి ఆదేశాల మేరకు కూడా మేము మంచినీటి సరఫరాలో ఉన్న చిన్న చిన్న ఎక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో, అంటే ఇబ్బందులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో వాటన్నిటిని కమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా గుర్తించి ఒక ఫేజ్డ్ మేనర్లో పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కూడా సమృద్ధిగా మంచినీటిని సరఫరా చేయాలి అన్న ఒక ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలో ప్రస్తుతం వెంకటేశ్వరపురం, ఆటోనగర్ ఆ ఏరియాలో కొంత మంచినీటికి సంబంధించిన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా గౌరవ మంత్రివర్యుల వారి నోటీసు కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఏరియాలో కూడా మంచినీటి సరఫరాను మెరుగుపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ తయారు చేసుకుని గౌరవ కౌన్సిల్ ముందు ఉంచి కౌన్సిల్ యొక్క అనుమతితోటి అట్లాంటి పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజల నుంచి, మాకు ప్రజాప్రతినిధుల నుంచి కూడా వీళ్ళు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి ప్రతిరోజు మేము దైనందిన కార్యక్రమంలో భాగంగా వార్డులు పర్యటించడం అనేది జరుగుతుంది. మరి చాలా చోట్ల గమనిస్తుంది ఏమిటంటే, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటు ప్రధానంగా నంద్యాల జిల్లాలోని త్రాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతపై కలెక్టర్ కి బొజ్జ వివరించారు. గోరుకల్లు రిజర్వాయర్ ప్రమాదపు అంచుల్లో ఉందని కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో అత్యంత పురాతనమైన కేసు కెనాల్ ఆయకట్టుకు ఏ రోజు వరకు నీటిని అందిస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఏ పంటలు వేసుకోవాలో, వేసిన పంటలకు నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. సాగునీటి జిల్లా సాగునీటి వనరుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు. నేను మీకు టైం ఇస్తాను, మాట్లాడతాను.
మా రామచంద్రారెడ్డి గారు మా ఉపాధ్యక్షుడు. ఓకే జరండి రండి వాళ్ళు రైతు సంఘం అంట సార్ ఇటు సార్ సార్ ఎస్ మేడం కొన్ని విషయాలు చెప్పారు, డీటెయిల్డ్ గా చదువుతాను, మళ్ళీ మాట్లాడదాం. టైం ఇస్తాను నేను. సో టోటల్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా అర్థం చేసి రాయలసీమ సాగునీటి సాధన సమితి నూతనంగా నంద్యాల జిల్లాకు కలెక్టర్గా వచ్చిన వారికి స్వాగతం పలకడానికి ఒక కర్టెసీ కాల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి మెంబర్స్ అక్కడ పిలుచుకొని అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు. రాయలసీమకు సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగాహన రాయలసీమకు రక్షణ అనే పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాలను కొంచెం అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను, మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు. మౌలికంగా ఆమెకు 2 విషయాలు అయితే ఈరోజు చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న దాన్ని ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో గోరుకల్లు రిజర్వాయర్కు జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది. కానీ అక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతున్న వల్ల మనం మరొకసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు. చాలా మంచి వాతావరణం జరిగింది, మాకు చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు, ఇక్కడ ఉన్న హక్కులను చేసుకోవడం దాని గురించి తప్పకుండా మాట్లాడుకుంటాం. అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ జై. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసార ఇతర కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలోని ప్రధాన వీధిలో 4 రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. ఇక్కడికి ఆవులు, పందులు, కుక్కలు వచ్చి పరిసరాలను మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. పట్టణంలో చెత్త సేకరిస్తారు, అందుకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కార్మికులు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సిబ్బంది కొరత ఉందని ఎస్బీఐ కాలనీలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. తదితర ప్రాంతాల్లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఇందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు గాలికి ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వ్యాధులు వ్యాపించక ముందే చెత్తను తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. వీడైతే కసు వేసేస్తున్నారు, దాన్ని త్వరగా క్లీన్ చేయకుంటున్నారు. కనుక మేము మున్సిపాలిటీ వాళ్ళతో కోరేది ఏమంటే కసు ఎప్పుడైతే వెంటనే తీసేస్తే ఇప్పుడున్న ఈ వర్షాలకు దానికి ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయి. దాని గురించి జాగ్రత్త పాటించాలని మేము స్టేట్ బ్యాంక్ వాసులుగా కోరుకుంటాం. ఈ రోడ్ల మీద కసు ఎక్కువ పోయిందన్న, వాసన ఎక్కువ వస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు. కుక్కలు అన్నీ వస్తున్నాయి బయటికి, దుర్వాసన. పిల్లలు పోతుంటారు స్కూల్లోకి. ఇప్పుడు అంటువ్యాధి వచ్చే కాలం, అంతేవాడి ముందే వానాకాలము, మలేరియా ఇవన్నీ వస్తుంటాయి. క్లీన్ చేపిస్తే బాగుంటుంది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ రంగ బీమా ఉద్యోగుల యొక్క పురాతన మరియు అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ఏఐఐఏ, ఎల్ఐసి మరియు పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాలను ప్రోత్సహించడంలో మరియు ఈ సంస్థలు వారి సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో సహాయపడటంలో చాలా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది. బీమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. బీమా పరిశ్రమ మరియు బీమా ప్రజల ప్రయోజనాల దృష్టి పార్లమెంట్ లో మీ ప్రశ్నోత్తరాలను సమయంలో ఈ సమస్యలు లేవని ఎత్తవలసిందిగా మేము కోరుచున్నామన్నారు. లైఫ్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై జీఎస్టీ ఉపసంహరణ, జీవిత బీమా మరియు వైద్య బీమా ప్రీమియం 18% జీఎస్టీ రేటును విధిస్తున్నారు. జీవిత బీమా ప్రీమియం పై జీఎస్టీ విధించడం అనేది జీవితంలో అనిశ్చితపై పన్ను విధించినట్లే. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి జీవిత అనిశ్చిత యొక్క ప్రమాదాన్ని డిమాండ్ చేస్తారు. ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ గా మనం నంద్యాల ఎంపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు మేము ఎంప్లాయీస్ జీతభత్యాల గురించి కానీ ఏదైనా సౌకర్యాల గురించి కానీ మేము కలవడం కలిసింది. ఎందుకంటే ఈరోజు 27 కోట్ల మంది పాలసీదారుల పైన
GST 18% వేస్తున్నారు. ఈ 18% వేయడం వల్ల ఈ బీదలైన సేవింగ్ చేసుకునే బీదలు LIC చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి 18% అనేది GSTని తీసేయాలనేది మా డిమాండ్ ఒకటి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ఈరోజు GST 18% పడుతుంది. మనం చూస్తున్నాము ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం ఉందో ప్రతి ఒక్కరికి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా 18% GST అనేది తీసేయాలనేది మా డిమాండ్. అదేవిధంగా మనకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్కు 18C వల్ల మనం పాలసీదారునికి 18C వల్ల మనము రిబేట్ ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు కొత్త విధానం వచ్చిన తర్వాత ఈ 18% అనేది కూడా తీసేయడం జరిగింది. ఇవన్నిటి గురించి మనము ప్రశ్నోత్తరాల సమయంలో మన నంద్యాల ఎంపీ గారిని మాట్లాడాలని చెప్పి ఆమెకు ఒక మెమోరాండం LIC ఎంప్లాయీస్ గా సమర్పించడం జరిగింది. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం చివరి షెడ్యూల్ తయారు చేసింది. ప్రక్రియలో భాగంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మొదటి నుంచి చివరి ర్యాంక్ వరకు ఫీజు చెల్లింపు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్ నమోదుకు ఈ నెల 14వ తేదీ వరకు 16 సీట్ల అలాట్మెంట్ 18 నుంచి 20వ తేదీలోపు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు. వివరాలకు వెబ్సైట్ లో సందర్శించాలని కోరారు. కాగా ఫీజు చెల్లింపులకు OC, BC అభ్యర్థులు 700, SC, STలు 250 చెల్లించాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రెండో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. మనకి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకుని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు వేరే చోట సీట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య బ్రాహ్మణులు ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించడం చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నంద్యాల నందు బ్రాహ్మణ భవనమును ఏర్పాటు చేయుటకు స్థలమును కేటాయించి నిర్మాణములకు సహకరించాలని, నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల హిందూ శ్మశాన వాటికకు పార్థివ దేహాన్ని తీసుకెళ్లుటకు గల అనేక ఆటంకాలను పరిష్కరించగలరు. నందికొట్కూరు పట్టణం నందు గల గాయత్రి దేవాలయం నందు బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ ను ఎంపీ నిధుల ద్వారా నిర్మించి ఇవ్వగలరని కోరారు. ధాన్యం ధనం పశులాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయు. మీరు అఖండమైన యశస్సుతో వర్ధిల్లాలి ఒకటి. రెండవది, మీరు గెలవాలి అని భగవత్పరంగా బాగా పోరాడాడు. ఆ అనుగ్రహాన్ని మీకు ఇప్పించాడు అందరి రూపంలో. కాబట్టి బ్రాహ్మణులకు మీరు చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నీ మీరు కొంచెం వాటి ధర్మం అనుకుని సార్ ఇక్కడ చూడండి అన్న, నేను క్యాన్సిల్. ఎస్ మేడం. రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా అన్ని ఒక మెమోరాండం రూపంలో మన ఎంపీ బైరెడ్డి శబరి గారికి అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరితగతిన వీటిపైన స్పందిస్తామని, ఖచ్చితంగా మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సహకరించి అందరు బ్రాహ్మణులకు కూడా మంచి చేసేలాగా కృషి చేస్తామని చెప్పి ఆమె తెలియజేసినారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ గాయత్రి పరదేవతాయే నమః. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి బ్రాహ్మణ వర్గమంతా కూడా, అట్లాగే రాష్ట్రీయ బ్రాహ్మణ వర్గంతో సమాఖ్యతో కూడుకొని ఉన్నటువంటి వారమై ఈ రోజున ఎంపీ గారు శ్రీ శబరి గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణులకుగా ఉన్నటువంటి
అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వాటన్నింటినీ కూడా వారికి తెలియజేసి ఉన్నాము. అంతేకాకుండా కొన్ని ఆలయాలలో అంటే దగ్గరలో ఉండే క్షేత్రాల్లో కావచ్చు, లేకపోతే డీసీ టెంపుల్స్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అర్చకులు, వేద పండితులు ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటి అంశాన్ని కూడా వారికి మేము తెలియజేశాం. అంత మాత్రమే కాకుండా బ్రాహ్మణులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వాటన్నింటినీ కూడా వారు తప్పకుండా ఖచ్చితంగా వాటన్నింటికి పరిష్కారం చేస్తాను అన్నట్టుగా మాట పుచ్చుకొని వచ్చాం. పెద్దలు రాష్ట్రీయ బ్రాహ్మణ సేవా సమాఖ్య నుంచి రామరాజు గారు వేంచేశారు, అట్లాగే సుధీర్ గారు, తర్వాత పెద్దలంతా కూడా ఎంతో మంది ఇక్కడ వేంచేస్తున్నారు. అందరూ కూడా కోరుకునేది ఏమిటి అంటే ముందు బ్రాహ్మణులు బాగుండాలి. అందువల్ల బ్రాహ్మణుడు ఎక్కడైతే బాగుంటాడో గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆవు బ్రాహ్మడు ఎక్కడైతే సుఖంగా సంతోషంగా ఉంటారో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకు వేదము చెప్పిన మాట. కాబట్టి ఆ మాట ప్రకారంగా వారు శబరి గారు కూడా ఈ మాట విన్నారు, వినపాన్ని తీసుకున్నారు, తప్పకుండా చేస్తామన్నారు. ఇది జరిగినటువంటి విషయం. శుభం భూయాత్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారిని కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ తన మేనిఫెస్టోలో బ్రాహ్మణుల కోసమే, సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో, ఒకటి అన్ని ట్రస్ట్ బోర్డుల్లోనూ ఒక బ్రాహ్మణుడికి స్థానం కల్పించడము, అలాగే ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణుల కొరకు అపరకర్మ భవనం నిర్మించడము, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బ్రాహ్మణులకు ఒక బ్రాహ్మణ భవనం కానీ, కమ్యూనిటీ హాల్ను, ఇలాంటి ఎన్నో ఆమోదిత సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించింది. కాబట్టి వీటన్నిటిని సరైన మార్గంలో అమలే విధంగా, అలాగే ఎన్నో రోజుల నుంచి మన రాయలసీమకు రాష్ట్రంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదు కాబట్టి ఈసారి ఒక రాయలసీమ వాసిగా ఆమెను రాయలసీమ వాళ్ళకు మరిన్ని పదవులు దక్కేటట్టుగా చూడవలసిందిగా ఆమెను కోరడం జరిగింది. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున ధన్యవాదాలు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటు ప్రధానంగా నంద్యాల జిల్లాలోని త్రాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతపై కలెక్టర్ కి బొజ్జ వివరించారు. గోరుకల్లు రిజర్వాయర్ ప్రమాదపు అంచుల్లో ఉందని కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో అత్యంత పురాతనమైన కేసు కెనాల్ ఆయకట్టుకు ఏ రోజు వరకు నీటిని అందిస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఏ పంటలు వేసుకోవాలో, వేసిన పంటలకు నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. సాగునీటి జిల్లా సాగునీటి వనరుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు. రామచంద్రారెడ్డి గారు మా ఉపాధ్యక్షులు. సార్ ఇట్లా సార్ సార్ ఎస్ మేడం. కొన్ని విషయాలు చెప్పారు, డీటెయిల్డ్ గా చదువుతాను, మళ్ళీ మాట్లాడదాం. టైం ఇస్తాను నేను. సో టోటల్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా అర్థం చేసి రాయలసీమ సాగునీటి సాధన సమితి నూతనంగా నంద్యాల జిల్లాకు కలెక్టర్గా వచ్చిన వారికి స్వాగతం పలకడానికి ఒక కర్టెసీ కాల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి మెంబర్స్ అక్కడ పిలుచుకొని అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగాహన రాయలసీమకు రక్ష అనే పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాలను కొంచెం అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను, మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు. మౌలికంగా ఆమెకు 2 విషయాలు అయితే ఈరోజు చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న దాన్ని ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో గోరుకల్లు రిజర్వాయర్కు జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది. కానీ అక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతున్న వల్ల మనం మరొకసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు. చాలా మంచి వాతావరణం జరిగింది, మాకు చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.
మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు, ఇక్కడ ఉన్న హక్కులను చేసుకోవడం దాని గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమస్య లేకుండా చూడాలని ఎంపీ శబరి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ని కోరారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచింది. నంద్యాలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసార, ఇతర కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. నంద్యాల ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి వేద మంత్రాలతో ఘనంగా సత్కరించిన బ్రాహ్మణులు, అదేవిధంగా బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లాలోని మండలంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటూ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా ఎందుకు వైద్య సేవలు అందించడం లేదని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య శాఖ అధికారి వెంకటరమణ. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరసారి సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం జగజ్జనని అమ్మవారికి చీరసారి సమర్పించారు మహిళా భక్తులు. నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వార్డులలో నీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ శబరికి వినతి పత్రం. భీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగించాలి. నంద్యాల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసు సూచించారు. పేద రజకులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్.